హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి చేసుకొని తినండి. చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఎసరు కాగేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. నీళ్ళు మరిగిన తర్వాత 1.5 కప్పు మీల్ మేకర్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజ్ మీల్ మేకర్స్ తీసుకున్నానండి, పెద్దవైనా సరే తీసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఒక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి ఈ మీల్ మేకర్స్ని. నానబెట్టకుండా మనం 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే అవే నానిపోతాయండి. ఈ వడకట్టుకున్న మీల్ మేకర్స్ని వేరొక గిన్నెలోకి వేసుకొని ఇందులో 2 కప్స్ వరకు చల్ల వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని వాటర్ లేకుండా బాగా పిండుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అస్సలు ఉండకూడదు, బాగా పిండేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే 1.5 స్పూన్ కారం యాడ్ చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేయాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేయాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోరు అలాగే మైదా సగం క్వాంటిటీ వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఈ స్నాక్ త్వరగా రెడీ అయిపోతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా పైన కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీల్ మేకర్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. చిన్న మీల్ మేకర్స్ అయితే తక్కువ ఆయిల్ పడుతుంది, పెద్దవి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న మీల్ మేకర్స్ని వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, వేసిన వెంటనే కలపకుండా 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా తయారవుతాయండి.
ఇలాగే మిగతా మిల్ మేకర్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. మధ్య మధ్యలో పచ్చిమిర్చితో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే అన్నిటినీ తీసేసుకోవాలి. ఇంతేనండి, మీల్ మేకర్ 65 రెడీ అయిపోయింది. వేడివేడిగా చాలా త్వరగా అయిపోతాయి. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.